కూర్పు దేశాన్ని ఏలే వసంతరాయలు తనను తాను ప్రజలంతా ఒక గొప్ప ప్రభువుగా గుర్తించాలని, తను పురాణ పురుషుల్లాగా ఆచంద్రార్కాణము కీర్తి సంపాదించాలని ఆశ ఉండేది. కీర్తికి ఆంక్షతో ఆయన ఎన్నో ధర్మ కార్యక్రమాలు చేశాడు. ప్రజల సౌకర్యాలు చేశాడు. తన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఆయన మారువేషంలో దేశమంతా సంచరిస్తూ ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలంతా తనను ప్రశంసించడము విని ఆయన చాలా ఆనందపడ్డాడు. కానీ రాజు అనుకోకుండా ఒకరోజు ఒక గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామంలో రామయ్య అనే వ్యక్తిని కలిశాడు. వసంతరాయుని పట్ల అమిత నిర్లక్ష్యం ప్రకటించాడు. రాజుకు ఎదురు దెబ్బ తగిలినట్టయింది. ఏం గొప్పలే, ఆ రాజు మా ఊరికి ఏం చేశాడు అన్నాడు రామయ్య. వసంతరాయుడు మనసు చివుక్కుమంది. ఆయన వెంటనే ఆ గ్రామానికి అవసరమైనది పరిశీలించి గ్రామ ప్రజలకు సరి అయిన నీటి సదుపాయం లేదని తెలుసుకుని గ్రామాని పైభాగంలో ఒక చెరువును తవ్వించాడు. వానలు సరిగా లేకపోతే అది నిండదని గ్రహించి వసంతరాయలు రాజధానికి తిరిగి వెళ్ళి మంత్రులతో సంప్రదించి ఆ గ్రామం మీదుగా వెళ్ళడానికి ఒక కాల్వను తవ్వించాడు. ఆ కాల్వ తవ్వకం పూర్తి కాగానే గ్రామ ప్రజలకు నీటి సమస్య తీరిపోయింది. వసంతరాయలు మళ్ళీ మారువేషంలో రామయ్యను కలుసుకున్నాడు. ఈసారి రామయ్య తనకు పొగుడుతానని అనుకున్నాడు. కానీ రామయ్య, కాలువ తవ్విస్తే సరిపోతుందా? మాకు నీటి ఇబ్బందులు ఒక్కటే ఉన్నాయా అని అన్నాడు. వసంతరాయలు ఆ గ్రామంని పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలించి రాకపోకల నిమిత్తం ఆ గ్రామానికి సరి అయిన బాట లేదని తెలుసుకున్నాడు. బాట వేయించాడు. గ్రామానికి రహదారులతో కలిపేది దారిని ఏర్పాటు చేశాడు. అప్పటికి రామయ్య రాజు పట్ల అసంతృప్తే ప్రకటించాడు. ఆ గ్రామానికి మంచి పాఠశాల, ఉచిత వైద్యశాల మొదలైన సదుపాయాలు కల్పించాడు. గ్రామానికి పట్టణంగా లక్షణాలు ఏర్పాటు చేశాడు. కానీ ఇన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన గ్రామస్తులకు రాజును తెగ పొగుడుతున్నారు. కానీ రామయ్య పొగడటం లేదు. చివరకు వసంతరాయలకు విసిగిపోయాడు. ఏమిటి రామయ్య, ఊరంతా రాజును ఆకాశమెత్తేస్తూ ఉంటే నువ్వు మెచ్చుకోవేం? నువ్వేదో వింతగా ఉన్నావు అన్నాడు. రాజు చేసిన పనుల పట్ల వాళ్ళు బాగుపడ్డారు కాబట్టి పొగుడుతారు. నేనెందుకు ఆయనను పొగడాలి అన్నాడు రామయ్య చిరాకుగా. రాజు చేసిన పనులకు ఊళ్ళో అందరూ బాగుపడి నువ్వు ఒక్కడివి మాత్రం బాగుపడలేకపోయావా అని వసంతరాయలు అడిగాడు. అంతే మరి, కాలువ వల్ల భూములు ఉన్న వాళ్ళు బాగుపడ్డారు, నాకు భూమి లేదు. బాట వేయించడం పట్ల వర్తకులు బాగుపడ్డారు, నాకేం లాభం లేదు. పాఠశాల పెట్టించారు, చదువుకునే వయసు పిల్లలే లేరు నాకు. ఉచిత వైద్యశాల ఏర్పాటు చేశారు, నేనెప్పుడు జబ్బు పడిందే లేదు. బస్తీలోలాగా ఎన్నో రకాల వినోదాలు గ్రామంలో ఏర్పాటు చేశారు, అవి చూసి ఆనందించడానికి నా దగ్గర డబ్బెక్కడిది అన్నాడు రామయ్య. ఈసారి రామయ్య పరిస్థితిని తెలుసుకొని ముసలివాడయ్యాక రామయ్య, ఆయన పిల్లలు సరిగ్గా చూసుకోవడం మానేశారు. రాజు రామయ్యకు ఒక చిన్న ఇల్లు కట్టించాడు. అతడికి రోజు హాయిగా గడపడానికి డబ్బు కూడా ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత కలిసినప్పుడు రామయ్య రాజును తెగ పొగిడాడు. వసంతరాయలు మారువేషంలో దేశ సంచారం చేస్తుండగా ఇంకో గ్రామంలో ఇంకో సోమయ్య తగిలి ఏం గొప్పలే అని రాజు మా ఊరికి ఏం చేశాడు కనుక అన్నాడు. ఈసారి రాజు ఊరికి పరిస్థితి గురించి కాక సోమయ్య పరిస్థితి గురించి తెలుసుకుని అతనికి సుఖజీవనానికి తగిన ఏర్పాట్లు చేశాడు. ఈసారి సోమయ్య రాజుగారిని పొగిడాడు. వసంతరాయలు కనువిప్పయింది. ఎన్నో గొప్ప పనులు చేసిన వాణ్ణి ఎవరు గుర్తించరు, తమకు ప్రత్యేకంగా ఉపయోగపడితేనే గుర్తిస్తారు. దేశంలో ప్రతి ఒక్కడి చేత గుర్తింపు పొందాలంటే ప్రతి ఒక్కడికి ప్రయోజనకరమైనగా ఉండే పనులు చెయ్యాలి. తనకు అది అసాధ్యము అని తెలుసుకున్నాడు. అందుచేత గుర్తింపు కోసం కాక 10 మందికి పనికి వచ్చే పనులు మాత్రమే చెయ్యాలి అనుకున్నాడు. వసంతరాయలు అలాగే చేశాడు. ఆయన కాలంలో ఆయన అందరూ గుర్తించకపోయినా కూర్పు వసంతరాయలు పేరు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయింది. పల్లవరం గ్రామంలో రామయ్య అనే ధనికుడు ఉండేవాడు. అతని తల్లి ప్రవర్తన వింతగా ఉండేది. ఆమెకు బిచ్చగాళ్ళంటే అసహ్యము. కానీ ఆమె 2 కుర్ర బిచ్చగాళ్లకు రోజు 2 పూటలా తిండి పెడుతూ ఉంది. ఇది గమనించిన రామయ్య తన తల్లి ప్రవర్తనకు కారణం అడిగాడు. ఆ కుర్రవాళ్ళ తాత ముత్తాతలు మంచి ధనవంతులు. రామయ్య తాత చేసిన దుర్మార్గం వల్ల
వారి కుటుంబం పూర్తిగా చితికిపోయింది. వాళ్ళు దరిద్రులయ్యారని రామయ్య తల్లి చెప్పింది. ఇది విన్న రామయ్య గుండె ద్రవించింది. తమ కుటుంబం వల్ల ఆ కుర్రవాళ్లకు జరిగిన అన్యాయము సరికావాలని అతను ఇలా చేస్తే బాధ్యత తన మీద ఉందని అనుకున్నాడు. వెంటనే రామయ్య ఆ కుర్రవాళ్లకు తల్లిని చూడబోయాడు. ఆమె చాలా దీనస్థితిలో ఉంది. తన బిడ్డలు చాలా మంది వైద్య సహాయం లేక చనిపోయారు. ఈ 2 కొడుకులు మాత్రమే బతికి బట్టకట్టారు అని ఆమె చెప్పింది. ఆమె అడుక్కొని బతుకుతూ ఉంది. రామయ్య ఆమెను అడుక్కోవడం మానివేపించి కొంత డబ్బు ఇచ్చి నెల నెల ఆమెకు కావలసిన డబ్బులు ఇస్తానని, ఆమె కొడుకులు చదివించి ప్రయోజకులను చేస్తానని మాట ఇచ్చాడు. కుర్రవాళ్ళలో పెద్దవాడికి వయసు 9 ఏళ్ళు, పేరు శంకరయ్య. రెండోవాడు భీమయ్య, 7 ఏళ్ళు వయస్సు. రామయ్య చేస్తున్న ధన సహాయంతో ఆ ఊళ్ళో ఒక పాఠశాల నడుస్తూ ఉంది. ఆ పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయునికి రామయ్య కుర్రవాళ్లను అప్పగించి వాళ్లకు చదువు చెప్పమన్నాడు. అయితే వాళ్ళు చదువు మీద శ్రద్ధ లేదు. కొద్దిపాటి అక్షర జ్ఞానము కలగడానికే వాళ్లకు ఏడాది సమయం పట్టింది. ఉపాధ్యాయుడు ఈ మాట చెబితే రామయ్య పాపం వాళ్ళు పెరిగిన వాతావరణం అంత మంచిది కాదు, వీళ్ళని మిగతా విద్యార్థులతో కలిసి చదవనీయకండి అన్నాడు. అయితే 5 ఏళ్ళు గడిచాయి. మిగతా విద్యార్థులు చదువు పూర్తి చేసి ఏదో వృత్తి విద్యలు నేర్చుకోవడానికి వెళ్ళిపోయారు. ఆ పాఠశాలలో వాళ్ళు చదువు ముగిసింది. శంకరయ్య, భీమయ్య మరో 5 ఏళ్ళు చదివితే గాని వాళ్ళ చదువు పూర్తి కాదు అన్నాడు ఉపాధ్యాయుడు. ఇలా చేస్తే వాళ్లకు ప్రోత్సాహం ఉండదు, వాళ్ళు పైకి రాలేరు, వాతావరణంలో పెరిగారు అన్నాడు రామయ్య. ఆయన అడిగితే శంకరయ్య తనకు వైద్య విద్య కావాలని ఉన్నట్టుగా శంకరయ్య చెప్పాడు. రామయ్య వానికి ఒక పేరు మోసిన వైద్యుని వద్దకు తీసుకెళ్ళి వాడికి వైద్య శాస్త్రంను నేర్పించమన్నాడు. వైద్యుడు శంకరయ్యను పరీక్షించి ఈ అబ్బాయికి మామూలు చదివే రాదు, బాగా చదువుకోమన్నాడు. అలా అనకండి, మీరు తలుచుకుంటే వాణ్ణి వైద్య విద్యలో ఉద్దంకుణ్ణి చెయ్యగలరు. వీడికి వైద్యశాస్త్రం నేర్పితే మీకు మంచి బహుమానం ఇస్తా అన్నాడు రామయ్య. వైద్యుడి బహుమానంకు ఆశపడ్డాడు. తన దగ్గర ఉన్న శిష్యుల్లో ఒకరిని పంపివేసి వాని స్థానంలో శంకరయ్యని తీసుకున్నాడు. అలా బయటకు పోయిన శిష్యుడు రామయ్యతో మొరపెట్టుకున్నాడు. నీకేం సంస్కారమున్న ఇంట పుట్టావు, ఎలాగైనా బ్రతకగలవు అన్నాడు రామయ్యను. భీమయ్య ఇల్లు కట్టించే పని నేర్చుకోవడానికి ఆసక్తిగా ఉందని రామయ్యకు చెప్పాడు. రామయ్య వాణ్ణి ఒక వాస్తు శాస్త్రంలో ప్రవీణుని వద్దకు తీసుకుపోయాడు. వాడికి ఆ శాస్త్రము నేర్పమన్నాడు. కానీ వాస్తు శాస్త్ర ప్రవీణుడు భీమునికి పరీక్షించి వీడికి ఉన్న చదువు చాలదన్నాడు. శ్రద్ధగా నేర్పితే ఎవడికైనా ఏ విద్య అయినా వస్తుంది, నేను డబ్బిస్తాను, వానికి శాస్త్రము నేర్పించు, కాస్త నిబద్ధగా నేర్పించు, అంతకన్నా ఏముంది అన్నాడు రామయ్య. ఇద్దరు 10 ఏళ్ల పాటు తాము నేర్చుకుందేదో నేర్చుకున్నారు. రాజుగారి దివాణంలో వాళ్ళకు ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమో అని రామయ్య చూశాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. వైద్యంలోనూ వాస్తు శాస్త్రంలోనూ కూడా మెలికల్ లాంటి యువకులు పోటీగా హెచ్చుగా ఉంది. అది చూసిన రామయ్య రాజుగారిని కలుసుకొని తమ గ్రామంలో ఒక ప్రభుత్వ వైద్యశాలను భవన నిర్మాణ అవసరంగా కావాలని అడిగాడు. ఆ 2 ఉద్యోగాలు మంజూరు చెయ్యమని వేడుకున్నాడు. రాజు సరే అన్నాడు. రామయ్య తన ఊరికి తిరిగి వచ్చి గ్రామాధికారికి రాజుగారి చెప్పిన ఉద్యోగాలకు కావలసిన మనుషులు చాటింపు వేయించాడు. చాటింపు విని వైద్యంలోనూ వాస్తులోనూ మంచి నైపుణ్యం ఉన్న సిఫారసులతో అనేక మంది వచ్చారు. వారితో పాటు శంకరయ్య, భీమయ్య కూడా వచ్చాడు. మనము వెనుకబడి ఉన్న వాళ్లకు ప్రోత్సాహం ఇవ్వడం అవసరం. అందుచేత శంకరయ్యకు గ్రామ వైద్యునిగాను, భీమయ్యను భవన నిర్మాతగాను నియమిద్దాం అన్నాడు రామయ్య. గ్రామాధికారికి రామయ్య మాట
కాదనలేకపోయాడు. త్వరలోనే శంకరయ్య వైద్యం గ్రామస్తులకు ప్రమాదకరమని తోచింది. వారి ఫిర్యాదులకు రామయ్య పెడచెవిన పెట్టాడు. పోతే భీమయ్య ఇల్లు కట్టించే అవకాశం వెంటనే రాలేదు. అందుచేత రామయ్య అతని చేతిలో తన ఇంటి వెనకాల ఉన్న దొడ్డిలో ఒక చిన్న డాబా ఇల్లు కట్టించాడు. అది చూసి భీమయ్య చేత అందరూ ఇల్లు కట్టించుకుంటారని రామయ్య ఉద్దేశము. ఒకరోజు రామయ్య ఆఖరి కొడుకు గోపాలుడు అనే యువకుడు కొత్త ఇంట్లో తిరుగుతుండగా ఒక భాగం కూలింది. కుర్రాడి మీద ఇటుక పడ్డాయి. వాడు పెద్ద కేక పెట్టి పడిపోయాడు. కుర్రాన్ని వెంటనే శంకరయ్య దగ్గరికి తీసుకుని పోయాడు. 4 రోజుల పాటు శంకరయ్య చికిత్స చేసిన కుర్రవాడికి బాగు కాలేదు. వాడే రామయ్య దగ్గరికి వెళ్ళి, బాబుగారు, అబ్బాయి మరో వైద్యుడికి చూపిస్తే బాగుంటుంది అన్నాడు. రామయ్య కంగారుగా తన కొడుకును నగరంలో శంకరయ్య గురువు వద్దకు తీసుకుని పోయాడు. ఆయన వైద్యంతో గోపాలుడు కోలుకున్నాడు. కొడుకుని ఇంటికి తీసుకుని పోయి రామయ్య వైద్యుడితో, స్వామి, శంకరయ్యను వాడి తమ్ముణ్ణి వృద్ధిలోకి రావడానికి ఎంతో ప్రోత్సహించాలని చూశాను. నా ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. కారణం ఏమంటారు అన్నాడు. వైద్యుడు నవ్వి, మీ ప్రోత్సాహమే వాళ్ళను ప్రతిబంధకమైంది. దాని మూలంగా వాళ్ళు తమ స్థాయిని పెంచుకునే ప్రయత్నము ఏమీ చెయ్యలేదు. మీరు వాళ్ళను ప్రోత్సాహం ఇయ్యదలిస్తే ఆర్థికంగా సహాయం చేయవచ్చు, మాటలతో ప్రోత్సహించవచ్చు. కానీ వారి విషయంలో ప్రత్యేకత చూపకూడదు. అలా చూపడం వల్ల ప్రజలు అనర్హులై వారికి వదలటమే కాక కొందరు అర్హత కలిగిన వారిని నిరుత్సాహపరచడం కూడా జరిగింది అన్నాడు. రామయ్య తన తప్పు గ్రహించాడు. శంకరయ్యను భీమయ్యకు మళ్ళీ విద్య అభ్యాసంలోనే పెట్టాడు. మరో 5 ఏళ్ళు శిక్షణ పొందాక వాళ్ళు తమ విద్యల్లో నిజంగా ప్రవీణులయ్యారు. రామాపురం అనే గ్రామంలో బాపన్న అనే ఒక ధనికుడు ఉండేవాడు. అవసరానికి మించి ఐశ్వర్యము, అనుకూలవతి అయిన భార్య ఉండటానికి ఆయన జీవితం చాలా కాలం పాటు ఆనందంగా గడిచింది. లేక కొడుకు పుట్టాడు. వాడి పెరగడం ఆరంభమయ్యేసరికి ఆయనకు పెద్ద సమస్య ఎదురైంది. బాపన్న కొడుకు నారాయణ చిన్నతనం నుంచి పెంకివాడు. చిన్న పిల్లవాడు కదా అని బాపన్న వాడి విషయంలో కొంతకాలం పాటు ఉపేక్ష చేస్తూ వచ్చాడు. కానీ వయసు వస్తున్న కొద్దీ నారాయణ కొరకరాని కొయ్యగా మారిపోయాడు. ఎవరి మాట వాడు వినేవాడు కాదు. 10 ఏళ్ళు వచ్చేసరికి వాడికి ఓనమాలు కూడా రాలేవు. వాడి ధ్యాస అలవాటు అన్ని ఆటలపైనే నుంచి చదువు మీదికి మళ్లించడానికి బాపన్న ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ లాభం లేకపోయింది. ఒకనాడు కొడుకును చూసి వాణ్ణి ఆయన ఏమీ అనలేడు. వాడి భవిష్యత్ గురించి ఆలోచనతో ఆయన తీరని బెంగ పట్టుకుంది. ఇలా ఉండగా బాపన్న ఇంటికి సమస్త శాస్త్రాలు, సకల విద్యలు తెలిసిన విద్యానాథుడు అనే మహానుభావుడు వచ్చాడు. ఒకప్పుడు బాపన్న ఆయన వద్ద విద్య అభ్యాసం చేశాడు. తన పూర్వ విద్యార్థిని చూసిపోదామని ఈయన ఇప్పుడు వచ్చాడు. ఆయనతో బాపన్న తన కొడుకు గొడవ చెప్పాడు. విద్యానాథుడు నవ్వి, చిన్నతనంలో మితిమీరిన గారాబం చేయడం వల్ల చేత పిల్లలు ఇలా చెడిపోతారు. నేనిక్కడ ఒక వారం రోజులుండి మీ అబ్బాయిని దారిలో పెట్టగలనేమో చూస్తాను అన్నాడు. ఆ రోజు సాయంత్రం ఆయన నారాయణతో కాసేపు మాట్లాడాడు. వాడికి కొత్త వాళ్ళంటే బెరుకు లేదు, పెద్దవాళ్ళంటే గౌరవం లేదు. తనకు ఆటలంటే ఇష్టమని నారాయణ చెప్పాడు. నవ్వి, ఎలాంటి ఆటలు ఆడుతావో నాకు చూడాలని ఉంది. నీ ఆటలు బాగుంటే నేను కూడా ఆడుతా, చదువుకోమని ఇక మీ నాన్నను నిన్ను వేధించకుండా చూస్తాను అన్నాడు విద్యానాథుడు. ఈ మాటలతో నారాయణునికి ఉత్సాహం కలిగింది. వాడు ఆయనతో, నేను ఇంట్లో ఆడేవి ఆటలు కావు, నా అసలైన ఆటలు చూడాలంటే ఊరి బయట కొండ మీదికి రావాలి అన్నాడు. విద్యానాథుడు అలాగే పోదాం పద అన్నాడు. ఇద్దరూ కలిసి ఊరి చివర కొండకు పోతుంటే దారిలో
తగిలిన అనేక మంది గ్రామస్తులు విద్యానాథునికి పడి దండాలు పెట్టారు. అది చూసిన నారాయణునికి చాలా ఆశ్చర్యపడ్డాడు. వాళ్ళు అలా దండాలు పెట్టడానికి కారణం ఏమిటని విద్యానాథుని అడిగాడు. అది తర్వాత చెప్తాను, ముందు నీ ఆటలు చూడడానికి వెళ్దాం పద అన్నాడు విద్యానాథుడు. కొండ దగ్గరికి చాలా మంది పిల్లలు రకరకాల ఆటలు ఆడుకుంటూ ఉన్నారు. నారాయణుని చూడగానే ఎంతో ఉత్సాహంగా కేకలు వేస్తూ ముందుకు రాబోతున్న పిల్లలు వాడి పక్కన విద్యానాథుని చూసి వెనుకకు తగ్గారు. పర్వాలేదు, ఈయన మన ఆటలు చూస్తాడట, రండి మనం ఆడుకుందాం అని నారాయణుడు వాళ్లకు ప్రోత్సాహం ఇచ్చాడు. తర్వాత పిల్లలందరూ కలిసి ఏవో ఆటలు ఆడుకుంటూ ఉన్నారు. లోపల చిరాకు అనిపించిన విద్యానాథుడు అవన్నీ ఓపిగ్గా చూశాడు. కొంతసేపు గడిచాక ఆయన నారాయణుని పిలిచి, ఇందాక చాలా మంది నాకు నమస్కారం చెయ్యడం గురించి అడిగావు కదా, నీకు కూడా అలా గౌరవం పొందడం ఇష్టమేనా అని అడిగాడు. ఇష్టమే, కానీ అందుకు ఏం చెయ్యాలి అని నారాయణ ఎదురు అడిగాడు. బహుశా ఈ ఆటలు మానవలసి ఉంటుంది. నువ్వు ఆ పని చేసినట్టయితే నిన్ను అందరూ గౌరవించేలాగా నేను చెయ్యగలను, ఏమంటావు అన్నాడు విద్యానాథుడు. నేను ఆటలు మానేస్తానే అనుకుందాము, మీరు నాకు గౌరవం కలిగేటట్టు చెయ్యగలరా ఏమిటి అని నారాయణ నిర్లక్ష్యంగా అడిగాడు. ఈ ప్రపంచంలో నాకు అసాధ్యమంటూ ఏదీ లేదు. నేను తలుచుకుంటే ఎవరినైనా దేనినైనా గౌరవం లభించేటట్టు చేయగలను అన్నాడు విద్యానాథుడు గర్వంగా ముఖం పెట్టి. నారాయణుడు వెటకారంగా నవ్వుతూ అటు ఇటు చూసి కొంత దూరంలో నేల మీద పడి ఉన్న నల్ల రాయిని చూయించి విద్యానాథుని కేసి చూస్తూ చెప్పాడు, ఈ రాయిని గౌరవం కల్పించగలవా అని అడిగాడు. విద్యానాథుడు తొనగకుండా, ఈ రాయిని ఎలా ప్రతిష్ట కలుగుతుందో రేపు నువ్వు చూస్తావు అని రాయిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎవరో పిచ్చివాడిలాగా ఉన్నాడు అని పిల్లలందరూ నవ్వుకున్నారు. నారాయణ మాటకు విద్యానాథుడు రాయిని తీసుకొని పోవడం చూసి కాస్త ఆశ్చర్యపడ్డాడు. మరునాడు నారాయణుడు నిద్ర లేచేసరికల్లా ఇంటి గడపలో చాలా హడావిడిగా ఉంది. అదేమిటో తెలుసుకుందామని వాడు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఒక బల్ల మీద జీవకళ ఉట్టి పడేలా ఒక విగ్రహము ఉంది. జనము అక్కడికి వచ్చి దానికి నమస్కారం చేసిపోతున్నారు. విద్యానాథుడు అక్కడ నిలబడి ఉన్నాడు. నారాయణుడు చూడగానే బయటకు రమ్మని సైగ చేశాడు. నిన్న నువ్వు నాకు చూయించిన రాయి ఆ విగ్రహంగా మలిచాను. అందరూ దానిని నమస్కారం చేస్తున్నారు. ఇప్పటికైనా నా శక్తిపై నీకు నమ్మకం కలిగిందా అని నారాయణుని అడిగాడు. నారాయణు ముఖం చిట్లించి, రాయిని కాబట్టి మీరు చెప్పినట్టు విని మీరు లొంగదీసుకున్నారు. నేనైతే సులభంగా మీకు లొంగను. 10 మంది నన్ను గౌరవించేటట్టు చెయ్యడం మీ వల్ల కాదు అని అన్నాడు. విద్యానాథుడు వెటకారంగా నవ్వి, వెర్రివాడా, నిన్ను అందరూ గౌరవించేలా చెయ్యలేకపోతే అందువల్ల నాకు వచ్చే అవమానం ఏమీ లేదు. నీకన్నా ఆ రాయే నయమని 10 మంది నిన్ను గురించి అనుకుంటారు. ఆ మాటలు గుర్తుంచుకో అన్నాడు. ఆ మాటలతో నారాయణునికి కనువిప్పు కలిగింది. ఆ తర్వాత వాడు తండ్రితో చెప్పి విద్యానాథుని వెంట విద్య అభ్యాసానికై వెళ్ళిపోయాడు. అవంతి దేశాన్ని ఏలే భాస్కరసేనుడు సమర్థుడైన పరిపాలకుడుగా పేరు తెచ్చుకున్నాడు. అందుకు చాలా వరకు కారణం సామాన్యుడు అనే రాజగారి సలహాదారుడు. అతడు రాజ ఉద్యోగులకు సంబంధించిన వ్యవహారాలను చూసేవాడు. ఏ శాఖను ఎందరు ఉద్యోగులు అవసరమో, ఎవరెవరు పదవులు పెంచవచ్చునో, ఎవరికి ఏ జీతము ఎంత ఉండాలో రాజుగారికి చెప్పడము సామాన్యుడి పని. ఎంత కీలకమైన బాధ్యత నిర్వహిస్తున్నప్పటికీ సామాన్యుడి గురించి చాలా మందికి తెలియదు. అతని బాధ్యతలు అందరికీ తెలిసిపోతే కొందరు ఉద్యోగులు అతన్ని ఆశ్రయించి లాభం పొంది ప్రయత్నిస్తారు అనే అవకాశం ఏర్పడుతుంది అని భాస్కరసేనుడు అతని ఉద్యోగం గురించి రహస్యంగా ఉంచాడు. సామాన్యుడు పలానా ఉద్యోగం చేస్తున్నాడని అతని భార్య లక్ష్మి కూడా తెలియదు. కానీ
అతడు చేసే ఉద్యోగం చాలా ముఖ్యమైనది అని ఆమెకు తెలుసు. ఎంతకాలం గడిచినా తన భర్త సంపాదన పెరగకపోవడంతో ఆమెకు చాలా బాధగా ఉండేది. ఆ విషయంలో ఆమె హెచ్చరించినప్పుడల్లా సామాన్యుడు మన సంపద మనకు చాలనప్పుడు కదా అని ఆమెను మాట తోసి పారేసేవాడు. ఆఖరకు లక్ష్మి తన భర్తతో గట్టిగా తగవులాడింది. మీకన్నా వెనుక వచ్చిన వాళ్ళు, మీకంటే చిన్న పనులు చేస్తున్న వాళ్ళు అప్పుడే మేడలు కట్టేస్తున్నారు. మనం మాత్రం చేతకాని వాళ్ళ సొంత ఇల్లు కూడా కట్టుకోలేకపోతున్నాము. ఇలా అని లక్ష్మి కొందరి పేర్లు కూడా చెప్పింది. అయితే కొంత స్వల్ప కాలము వాళ్లకు అంత డబ్బు ఎలాగా వచ్చి ఉంటుందంటావు అని సామాన్యుడు అడిగాడు. రాజుగారు చెప్పిన పనులే ముఖ్యం అనడం వల్ల ఈ రోజుల్లో ముక్కు సూటిగా మనము చేసుకుంటూ పోతే లాభం లేదు. తరచుగా రాజదర్శనం చేసుకుంటూ ఉండాలి. ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తాలి. తృణమే పణము అర్పించుకోవాలి. కుచేలుడు కూడా శ్రీకృష్ణునికి అటుకులు ఇస్తే శ్రీకృష్ణుడు అతనికి ఐశ్వర్యాలు ఇచ్చాడు అన్నది లక్ష్మి. భార్య మాటలు సామాన్యుడి మీద బాగా పనిచేశాయి. అది మొదలుకొని తాను రాజదర్శనం చేస్తున్నప్పుడు శ్రద్ధగా గమనించసాగాడు. నలుగురు మెచ్చుకోని కబుర్లు చెప్పి ఏ చిన్న వస్తువైనా కానుక ఇచ్చుకునే వారికి రాజదర్శనం లభిస్తుంది. తాను సంవత్సరం కష్టపడి సంపాదించిన డబ్బు వీళ్ళు క్షణకాలం మీద సంపాదిస్తూ ఉన్నారు. ఈ సత్యం గ్రహించిన సామాన్యుడు మనసుకు మారింది. అతడు నెమ్మదిగా తన పద్ధతుల్లో మార్చుకోసాగాడు. పని కల్పించుకుని ఒక్కొక్కటి రెండు సార్లు రాజుగారికి చూడబోవడానికి మాటలతో ఆయనను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉండేవాడు. చిన్న కానుకలు సమర్పించుకుంటూ ఉండేవాడు. ఇలా కొన్ని రోజులు జరిగిన మీదట భాస్కరసేనుడికి మహారాజు తన ప్రధానమంత్రితో సామాన్యుడి స్థానంలో మరొక వ్యక్తిని నియమించడం అవసరమనిపిస్తుంది. సామాన్యుడు మరొక ఉద్యోగం చూద్దాం, మీ ఉద్దేశం ఏమిటి అని అడిగాడు. సామాన్యుడు లాంటి సమర్థుడు అతను చేసే పని వేరొకరు మనకు దొరకరు, కష్టమవుతుంది అన్నాడు ప్రధానమంత్రి. అతనిలో పూర్వము ఉండిన సామర్థ్యము ఇప్పుడు లేదని నాకు అనుమానం కలిగింది అన్నాడు రాజు. ఎందువల్ల అని ప్రధానమంత్రి అడిగాడు. ఒకప్పుడు అతను తన పనుల మీద తన పనులు తానే చూసుకుని తాను చేసిన నిర్ణయాన్ని నాకు తెలపడానికి మాత్రమే వచ్చేవాడు. ఇప్పుడు అతడు నిర్ణయం నాకే వదిలేస్తున్నాడు. వెనుకడిలాగా కాకుండా ఇప్పుడు అతను నన్ను తరచుగా వచ్చి చూస్తున్నాడు. అంటే తీరుబడి ఎక్కువ అయిందన్న మాటే కదా. చిన్న చిన్న కానుకలిచ్చి నన్ను సంతోషపెట్టే ప్రయత్నిస్తున్నాడు. ఇది వరకు నన్ను తన పనితో సంతోషపెట్టేవాడు, కానుకలతో సంతోష పెడుతున్నాడు. అంటే పనిలో అతని నేర్పు తగ్గిందనే కదా అన్నాడు రాజు. ప్రధానమంత్రి ఒక క్షణం ఆలోచించి ఒకసారి నన్ను అతడితో మాట్లాడి చూడనివ్వండి అన్నాడు. రాజు సరే అన్నాడు. ప్రధానమంత్రి సామాన్యునికి కలుసుకొని సమర్థుడైన ఉద్యోగి తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తాడు. అసమర్థుడైన ఉద్యోగి రాజుగారికి కానుకలు ఇచ్చి రాజుగారికి చాలా ప్రాధాన్యత ఇచ్చి పైకి రావాలనుకుంటాడు. ఇటీవల నీ ప్రవర్తన చూసి రాజుగారికి నీపై నమ్మకం పోయింది. నీ ఉద్యోగం ఊడే పరిస్థితి వచ్చింది అన్నాడు. సామాన్యుడు తన బాధ ప్రధానమంత్రితో చెప్పుకున్నాడు. అంతా విని ప్రధానమంత్రి రాజుకు చెప్పాడు. భాస్కరసేనుడికి తన పొరపాటు అర్థమైంది. సామాన్యుడు వంటి దక్షత కలవాడు తప్పు దారి పడితే తాను తెలుసుకోగలిగాడు. కానీ అదే పద్ధతిలో అవలంబించిన అసమర్థులకు ఆయన కనిపెట్టలేకపోయాడు. ఆయన సామాన్యుడికి చక్కని భవంతిని కట్టించాడు. తాను పొగడతలు ఇచ్చేవారికి, తన కానుకలు ఇచ్చేవారికి విమర్శన దృష్టితో చూడడం నేర్చుకున్నాడు రాజు. క్రమంగా దేశంలో ఉన్న అసమర్థులకు రాజుగారు ఇచ్చే ప్రాధాన్యత తగ్గిపోయింది. ఒక దేశాన్ని ధవలసేనుడనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఒక పర్యాయం ఒక భట్రాజు ఆయన ఆస్థానానికి వచ్చాడు. రాజుగారిని
పొగడతలతో సంగీతంలో మీ వంటి వారు లేరు, నారద తుంబురలకు మీరు సమానులు అని ధవళసేనుణ్ణి పొగడతలతో ముంచెత్తాడు. ధవళసేనుడు ఆశ్చర్యపోయి ఏమిటేమిటి అన్నాడు. లోగడ ఆయన పొగిడిన వాళ్ళు పరాక్రమంలో అర్జునుడి కన్నా గొప్పవాడని నిజమే కాబోలు అనుకున్నాడు ధవళసేనుడు. ఎందుకంటే ఆయన ఎన్నడూ యుద్ధం చేసే అవకాశం రాలేదు. అలాగే ఐశ్వర్యంలో ఆయనను కుబేరుడితో పోలిస్తే కుబేరుడు వద్ద ఎంత ధనముందో తెలియదు కనుక అది నిజమే కావచ్చు అనుకున్నాడు. ఇలాగే అనేక విషయాల్లో అబద్ధమని నిరూపించలేని కారణం చేత అనేక మంది పొగడ్తలతో ఆయనను నమ్మవలసి వచ్చింది. అయితే సంగీత విషయంలో అలా కాదు. నలుగురిలో తాను పాడి వినిపించాలి. దాన్ని ఎప్పుడైనా రుజువు చేసుకోవచ్చు. ఇంతకు పూర్వము తనకు పొగిడిన వారెవ్వరూ తన గానాన్ని పొగిడి ఉండలేదు. ఈ భట్రాజు మొట్టమొదటిసారిగా ఈ సమస్యను తెచ్చిపెట్టాడు. రాజు మంత్రిని దగ్గరికి పిలిపించి తనకు సభలో గానం చెయ్యాలని ఉన్నదని చెప్పాడు. రాజుగారి కంఠం వింటే చాలు ఆయన గానం ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు. ఆయన నిండు సభలో నవ్వుల పాలు అయిపోవడానికి భయపడిన మంత్రి తన గానం అద్భుతంగా ఉంటుందనడానికి సందేహం లేదు. కానీ ముందు మీరు కొంత అభ్యాసం చెయ్యాలి. కొలువు చాలించి మనమిద్దరము ఉద్యానవనంకి పోదాము. అక్కడ మీరు సంగీత సాధన చెయ్యవచ్చు గాని అన్నాడు. రాజుగారు ఇందుకు సమ్మతించారు. ఉద్యానవనంలో మంత్రి సమక్షంలో ధవళసేనుడు కర్ణ కఠోరంగా పాడుతుంటే హఠాత్తుగా వాళ్ళ ముందు ఒక గాడిద ప్రత్యక్షమైంది. వెంటనే రాజుగారు పాడడం ఆపి ఆశ్చర్యపోతూ ఇదేమిటి అన్నాడు. రాజుగారి పాట విని ఆ గాడిద ఎలా ప్రవేశించిందో ఉద్యానవనంలోకి అది రాజు చుట్టూ తిరగసాగింది. తన గాన ప్రభావం రాజుగారు పొరపాటు లేకుండా అర్థం చేసుకుని పద మంత్రి ఇక పోదాం అన్నాడు. ఇద్దరు నడుస్తూ గాడిద రాజు వెంట పడింది. రాజుకు చిరాకు వచ్చి ఆ గాడిదను బయటకు గెంటేయమని సైనికులకు చెప్పాడు. కానీ ఆ సాయంకాలం రాజు రాణి ఉద్యానవనంలో విహరిస్తుండగా ఆ గాడిది మళ్ళీ రాజుగారి ముందు ప్రత్యక్షమైంది. రాణి చిరాకుపడి ఇదేమిటి అంది. రాజుగారు గాడిదను మళ్ళీ బయటకు గెంటించాడు. కానీ రాజు ఎప్పుడు ఉద్యానవనానికి వచ్చినా ఆ గాడిద అక్కడ అవుతూ ఉంది. దాన్ని ఎంత దూరాన వదిలినా అది ఉద్యానవనానికి చేరుకుంటూ ఉంది. దాన్ని ఉద్యానవనంలోనే రాకుండా చేయటానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి జనంలో గుసగుసలు బయలుదేరాయి. అనవసరమైన ప్రచారం జరుగుతూ ఉంది. అందుచేత రాజుగారు ఆ గాడిదను ఉద్యానవనంలోనే ఉండేటట్లు ఏర్పాటు చేశాడు. కానీ ఆ గాడిద కనిపించినప్పుడల్లా రాజుకు తన సంగీతం గుర్తుకొచ్చి బాధ కలుగుతూనే ఉండేది. చిన్నతనం నుంచి తాను సంగీత సాధన చేసి ఉంటే తన గానం నిజంగా బాగుండేది ధవళసేనుడికి తోచింది. అందుచేత ఆయన కనీసం తన కొడుకైన సత్యసేనునికి సంగీతం నేర్పించాలని నిశ్చయించుకున్నాడు. సత్యసేనుడు 16 ఏళ్ళు. అతడు రాచ విద్యలన్నీ అభ్యసించాడు. కానీ సంగీతం నేర్చుకోలేదు. తన కంఠం సంగీతాన్ని సరిపడదని నమ్మాడు. అయితే తండ్రి ప్రోత్సహించిన మీదట అతను సంగీతం నేర్చుకోదలిసిందిగా అనుకున్నాడు. అతనికి సంగీతం నేర్పించడానికి గానాచార్యులని వారిని నియమించాడు. సంగీత సాధనలో రాజా ఉద్యానవనంలో జరగటానికి ఏర్పాటు చేశారు. రాజు ఉద్యానవనం చుట్టూ గట్టి కాపలా పెట్టాడు. తన కొడుకు పాట విని మరో గాడిద రావచ్చు అని భయం రాజుకు లేకపోలేదు. తొలి పాట ప్రారంభమైంది. గానాచార్యులు వారు చిన్న ఆలాపన చేసి సత్యసేనుని అనుమన్నారు. సత్యసేనుడు పాడుతుంటే రాజుగారు దుర్భరం అనిపించింది. రాజుగారికి పాఠం కొద్దిసేపే జరిగిందో లేదో ఉద్యానవనంలో కట్టిపెట్టి ఉన్న గాడిద కళ్ళకు కనిపించకుండా పారిపోయింది. అది మళ్ళీ ఏనాడు కూడా ఉద్యానవనంలోకి ఛాయల్లోకి రాలేదు. సత్యసేనుడు సంగీత విద్యాభ్యాసానికి ధవళసేనుడి వెంట ఆపు చేయించాడు. ఆయన ధవళసేనునికి గాడిద బెడద శాశ్వతంగా వదిలిపోయింది. తండ్రిని మించిన కొడుకు. ఒక దేశంలో అరణ్య ప్రాంతంలో కర్షక గ్రామాలు విస్తరించే కాలంలో రత్నాకర దేశాన్ని మణికంఠుడనే రాజు సమర్థవంతంగా పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన పరిపాలన దక్షత ఫలితంగా ఆ రాజ్యంలో 4 దిక్కులా బాగా విస్తరించి ఉంది.
మామూలుగా నివసించే ప్రజల కష్ట సుఖాలు తెలుసుకునేందుకు కేంద్రంలో ఉన్న రాజుకు తెలిసేవి కావు. దానికి రాజు విచారంతో కష్ట సాధ్యం అయ్యేది. ఈ సమస్య గురించి మణికంఠుడు మంత్రులతో విచారించగా దేశాన్ని 4 ప్రాంతాలుగా విభజించి 4 ప్రాంతాలకు పాలించే దక్షత గల రాజప్రతినిధులను నియమించాలని అన్నారు. వెంటనే రాజు తన రాజ్యాన్ని విభజించాడు. 4 భాగాలుగా 4 విశ్వాసపాత్రులైన రాజప్రతినిధులను నియమించాడు. అందువల్ల చాలా మేలు కలిగినట్టు కనిపించింది. 4 రాజప్రతినిధులు నెల నెల రాజుకు తమ ప్రాంతంలో ఉండే ప్రజలకు కలిగే అసౌకర్యాల గురించి, వాటిని తొలగించడానికి తీసుకుంటున్న చర్యల గురించి నివేదన పంపుతూ వచ్చారు. రాజప్రతినిధులు రాజు పట్ల భక్తి విశ్వాసము కలవారని టానికి సందేహమే లేదు. కానీ అందువల్లనే కొన్ని చిక్కులు బయలుదేరాయి. వారిలో ఒకడు తన రాజ్య భాగంగా మిగిలిన 3 కన్నా ఉన్నతంగా తయారు చేయాలని తమలో తాము పోటీ పడ్డారు. ప్రజల ఉత్సాహపరచడానికి వారు ప్రాంతీయ అభిమానాన్ని రెచ్చగొట్టారు. రాజ్యము అంతటా ఉన్న వాళ్ళంతా ఒకే జాతి వాళ్ళు కారు. ఘన పరిపాలన ఉన్నప్పుడు ఒకే జాతి వాళ్ళు మరొక జాతితో చీటికి మాటికి తగవులాడుకునేవారు. కానీ ఒకే పరిపాలన కింద వచ్చేసరికి జాతి వైరము పోయేది. కొత్త రాజప్రతినిధులు తమలో తాము పోటీపడి ఈ జాతి వైరాన్ని తిరిగి తల ఎత్తడానికి అవకాశం కలిగింది. ఇంతేగాక ఏ ప్రాంతంలో అభివృద్ధి అయ్యే సంపద ఆ ప్రాంతము నుంచి మరొక ప్రాంతానికి పోకుండా రాజప్రతినిధులు కట్టుదిట్టం చేశారు. ఉత్తర భాగంలోని పత్తి బాగా పండుతూ ఉంది. కానీ నేతకారులు ప్రావీణ్యం గల వారు దక్షిణంలో ఉన్నారు. ఒకే రాజ్యంలో ఉన్నప్పుడు ఉత్తర ప్రాంతము పత్తి దక్షిణ ప్రాంతానికి వెళ్ళేది. దేశము మేలు రకం వస్త్రాలు ఉత్పత్తి విస్తృతంగా కొనసాగేది. కానీ ఇప్పుడు ఉత్తర ప్రాంతంలో రాజప్రతినిధులు తన ప్రాంతంలో తయారయ్యే పత్తి దక్షిణానికి పోనివ్వక తన ప్రాంతంలో వారికే నేతను నేర్చుకోమన్నాడు. ఈ పరిస్థితిని దక్షిణ ప్రాంత రాజప్రతినిధి ఇతర పంటలు చక్కగా పండేవి అక్కడ. కానీ ఆ పంట పొలాల్లో పత్తి పండించసాగాడు. ఈ విధంగా మంచి నేతకారులకు చోటు మంచి పత్తి లేకుండా పోయింది. మంచి పత్తి ఉన్న చోట మంచి నేతకారులు లేకపోయారు. వస్త్రాలు నాణ్యత బాగా దెబ్బతింది. ఇదే దుర్గతి లోహ పరిశ్రమ కూడా పట్టింది. దేశానికి తూర్పున మంచి గనులున్నాయి. పడమట నిపుణులైన లోహకారులున్నారు. కానీ తూర్పు ప్రాంతపు రాజప్రతినిధి లోహాలను పడమట వైపుగా పోకుండా చేశాడు. లోహకారులు తన ప్రాంతంలోనే అభివృద్ధి చేసే ప్రయత్నం చేశాడు. పడమట ఉన్న రాజప్రతినిధి గత్యంతరం లేక పొరుగు దేశాల నుంచి డబ్బు పోసి లోహాలను కొనుక్కునేవాడు. కేంద్రంలో ఉన్న రాజప్రతినిధులను పంపే నివేదికలు చూస్తే వారంతా దేశాన్ని అభివృద్ధిలోకి తేవటానికి శక్తి వంచన లేకుండా పాటుపడుతూ కనిపించసాగింది. వాళ్ళు చర్యలు సమాజంగానే ఉన్నాయి. కానీ దేశం అభివృద్ధి చెందడం లేదని ఆయన తెలుసుకున్నాడు. రాజప్రతినిధులు ఏర్పాటు చేసి 5 ఏళ్ళయింది. దేశము వెనకడిలాగా అభివృద్ధి కాకపోగా పూర్వం ఉండే అభివృద్ధి క్రమంగా క్షీణించింది. చివరకు స్తంభించిపోయింది. దీనికి కారణం తెలుసుకోగోరాడు మణికంఠుడు. రాజా దానికి 3 రాజులతో పాటు ఉత్సవాలకు ఏర్పాటు చేసి అందులో రకరకాల వ్యాపారవేత్తలను అక్కడికి రమ్మన్నాడు. అక్కడ ఒక వ్యాపార వర్తకులకు అక్కడ ప్రసంగించే అవకాశాన్ని కల్పించాడు. ఒక వర్తకుడు ప్రసంగిస్తూ, గడిచిన 5 ఏళ్లలో దేశంలో వర్తకం చాలా అభివృద్ధి అయింది. అలాగే పరిశ్రమ వాళ్ళు దేశమంతటా పరిశ్రమలు బాగా పెరిగాయి. ఇంత వింటున్న రాజుకు ఈ పెరుగుదలను చూసి సంతోషించాలో దేశం అభివృద్ధి కాకపోవడానికి చింతించాలో తెలియలేదు. ఒకరోజు
ఒకరోజు పండిత గోష్ఠి కూడా జరిగింది. ఆ గోష్ఠిలో శిశుభూషణుడు అనే పండితుడు అసాధారణ ప్రజ్ఞను చూపి రాజుగారి నుంచి బహుమానాలు పొందాడు. బహుమానం ఇస్తూ రాజు శిశుభూషణుడితో పండితకు సంబంధించిన విషయము కాదు, కానీ నన్ను చాలా కాలంగా ఒక ప్రశ్న బాధిస్తూ ఉంది, దానికి సమాధానం ఇవ్వగలవా అన్నాడు. అడగండి, శక్తి కొలది ప్రయత్నిస్తాను అన్నాడు శిశుభూషణుడు. ఈ ప్రపంచంలో దేవుడి సృష్టి, అందుచేత దేవుడు అందరికన్నా గొప్పవాడంటాం. కానీ దేవుడి కన్నా గొప్పవారు ఎవరైనా ఉన్నారా అని రాజు అడిగాడు. లేకేం, దేవుడి కన్నా గొప్పవాడు మనిషి అన్నాడు శిశుభూషణుడు. రాజు తెల్లబోయాడు. సమాధానం చెప్పగానే మీ బాధ్యత తీరదు, అది సరైనది అని నిరూపించుకోవాలి అన్నాడు రాజు. శిశుభూషణుడు వినయంగా, నేను అనుభవంతో ఈ సమాధానం చెప్తున్నాను మహారాజా. దేవుడు నా నుదుట పాండిత్యం సంపాదించుకోమని రాశాడు. దాని ఆధారంగా నేను ఉత్తర ప్రాంతంలో బోధకుడిగా యువకులకు విద్య చెప్తూ ఉండేవాడిని. కానీ నేను తూర్పు ప్రాంతం చెందిన వాడిని కావడం చేత నా ఉద్యోగం ఊడిపోయింది. అందుచేత నేను నేర్చుకున్న విద్య నలుగురికి పంచి ఇచ్చే పని మానుకొని ప్రస్తుతం వ్యవసాయం చేసుకుని జీవిస్తూ ఉన్నాను. దేవుడు గీసిన గీత మనిషి చెరిపేశాడు. ఇద్దరిలో ఎవరు గొప్ప, తమరే చెప్పండి అన్నాడు శిశుభూషణుడు. శిశుభూషణి మాటలతో రాజుకు కనువిప్పయింది. ఏకరాజ్యం ఉండడం వలసింది 4 చిన్న రాజ్యాలుగా మారిపోయాయి. దీని గురించి రాజు తిరిగి మంత్రులతో చర్చించాడు. మంత్రులు ఈ సమస్యకు క్షుణ్ణంగా చర్చించి, మహారాజా, పెద్ద రాజ్యము చిన్న ఖండాలుగా విభజించడంలో తప్పు లేదు. ప్రాంతీయ దురాభిమానాలు పెరగడానికి కారణం ఏ ప్రాంతపు రాజప్రతినిధులు ఆ ప్రాంతం వాడు కావటమే. రాజప్రతినిధులు దుర్మార్గులు, అసమర్థులు అనటానికి కూడా లేదు. కానీ ఒక ప్రాంతపు వారిని మరొక ప్రాంతానికి రాజప్రతినిధులుగా వేస్తే ఈ దుస్థితి కలగదు కదూ. వారికి స్థానచలనము కలిగించడము సమస్యకు పరిష్కారం అవుతుంది. ప్రజలు తమంతటా తాము ఒక దేశ పౌరమే అని తెలుసుకొని వివిధ ప్రాంతాల మధ్య పోటీ పోయి సఖ్యత ఏర్పడుతుంది అన్నాడు. రాజు అలాగే చేసి దేశమంతా అభ్యున్నతికి సాధించేటట్టు చేశాడు.